కొంతకాలం ఈ అల్పుడి దగ్గర ఉండి నీవు నిజంగా నీలో ఒక స్థితిని సృష్టించుకున్నావు. అది ఇంకా వృద్ధి చెందితే దానిని సర్వాన్ని విలీనం చేసుకోగల ప్రేమగా చెప్పవచ్చు. నీవు ఎక్కడికి వెళ్ళినా గాఢమైన ప్రభావాలను సృష్టించటానికి కారణం ఇదే. నీవు ఇన్నాళ్ళు మిషనుకు చేస్తున్న సేవలకు నేనెంతో సంతోషించాను. త్వరలోనే నీకు విజయం కలుగుతుందని నా నమ్మకం. ఇతరుల సేవకై సేవకుడుగా ఉండటం ఒక గొప్ప వరం. మంచిదే, ఆ సమస్యను నాకు వదిలిపెట్టు. నీ ప్రేమ అంత తీవ్రమైనప్పుడు సహజంగానే నేను నీ వైపు ఎక్కువగా ఆకర్షించబడతాను. ఏదో ఒక కష్టమైన పనిని ఇమ్మని అడుగుతున్నావు. దానిలో ఏ కష్టమూ లేకపోవడమే సమస్య. నిన్ను పరిపూర్ణత్వానికి సహజ రీతిలో తీసుకుని పోవాలని నా కోరిక. దైవం నాకు సహాయం చేయుగాక. నా అసలు చిరునామాను ఏ విధంగా తెలుసుకోవాలని అడుగుతున్నావు. శాస్త్ర పరిభాషలో నిన్ను నీవు తెలుసుకున్నప్పుడే నీకు నా చిరునామా తెలుస్తుంది అని నేను చెప్పవచ్చు. కానీ నేను దానికి నీవు నేనుగా అయినప్పుడు మాత్రమే అని సమాధానం చెప్పడానికి ఇష్టపడతాను. అంటే ప్రయత్నపూర్వకంగా కాకుండా సహజంగా నన్ను నీలో చూడాలని దానర్థం. ఇది కాకపోతే అదే స్థితి నీలో సృష్టించబడినప్పుడు మాత్రమే నా నిజమైన చిరునామాను తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఇదంతా ధ్యాన సాధన ద్వారా తెలియగలదు. ప్రియ సోదరా, పరిపూర్ణత్వం కోసం ప్రయత్నించటానికి ఈ రంగంలో ప్రవేశించాలి. దాన్ని నా నుండి తీసుకోవాలి. అది ఏమాత్రం కష్టం కాదు. ఎవరైతే తనను తాను పూర్తిగా శూన్యం చేసుకుంటారో ఆయనకే సాధకుడు తనను తాను అర్పించుకోవాలి. అప్పుడతడికి ప్రతి వస్తువు దానంతట అదే లభిస్తుంది.